హాయ్ ఫ్రెండ్స్, చికెన్ దమ్ బిర్యానీ, చికెన్ ఫ్రై ప్రిపేర్ చేశానండి. సింపుల్ ప్రాసెస్లో టేస్టీగా చేసేసుకుందాము. టేస్ట్ అయితే చాలా బాగుందంటండి. నేనైతే నాన్ వెజ్ తినకూడదండి, అందుకని నేనైతే టేస్ట్ అయితే చూడలేదండి. ముందుగా చికెన్ తీసుకుని శుభ్రంగా కడిగేసి తీసుకోవాలండి. బిర్యానీకి మసాలా అయితే అంతా రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఒక్కొక్కటి మిక్సీ పట్టేసుకుందామండి. ఆనియన్స్ అయితే కట్ చేసి తీసుకున్నాను. ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేసుకుందామండి. ముందుగా చికెన్ అయితే కడిగేసి తీసుకున్నాం కదండి. మసాలా ప్రిపేర్ చేసుకుందాము. ధనియాలు, జీలకర్ర, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, టమాటా, అల్లం వెల్లుల్లి అండి. అల్లం వెల్లుల్లి విడిగా మిక్సీ పట్టేసుకుందాము. తర్వాత ఈ మసాలా అంతా వాటర్ యాడ్ చేసుకుని మిక్సీ పట్టేసుకుందామండి. బిర్యానీకి, వేపుడికి, దేనికన్నా అల్లం వెల్లుల్లి ఫ్రెష్గా చేసుకుని పెట్టుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి. ముందుగా అయితే అల్లం వెల్లుల్లి కొద్దిగా వాటర్ యాడ్ చేసి మిక్సీ అయితే పట్టేసానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇదే ఒక బౌల్లోకి తీసేసుకొని దీనిలోనే మిగతా మసాలా కూడా పేస్ట్ చేసేసుకుందామండి. ఇదే వేపుడికి, బిర్యానీలోకి నండి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకుందాము. మసాలాలు అయితే మిక్సీ పట్టడం పూర్తయిపోయిందండి. ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేసుకుందామండి. ముందుగా బిర్యానీ చికెన్కి అయితే కనుక మిక్సీ పట్టిన మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పసుపు, ఉప్పు, కారం వేసుకోవాలండి. బిర్యానీ మసాలా పౌడర్ అయితే వేసానండి. ఆయిల్ వేసుకుందామండి. 1 స్పూన్ ఆయిల్ వేసాను. ఇప్పుడు ఈ మసాలా అంతా చికెన్కి పట్టేలా బాగా మిక్స్ చేసుకుందామండి. నేను ఈ ప్రాసెస్ అయితే 1కి స్టార్ట్ చేశానండి. మసాలా పెట్టేసి చికెన్కి ఫ్రిడ్జ్లో పెట్టేశానండి 1 అవర్. బిర్యానీలోకి మసాలా అండి. 1 అవర్ తర్వాత స్టవ్ వెలిగించి 2 స్పూన్ల ఆయిల్, 1 స్పూన్ నెయ్యి అయితే వేసానండి. వేడెక్కిపోయింది. బిర్యానీ మసాలా అంతా వేసేసుకుందామండి. పచ్చిమిర్చి, కరివేపాకు వేసేసుకుందాము. ఆనియన్ వేసేసుకుందామండి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత చికెన్ వేసుకుందామండి. మ్యాగ్నేట్ చేసి తీసుకున్న చికెన్ అయితే తీసుకున్నానండి. ఆనియన్ అయితే అంతా వేగిపోయింది. చికెన్ వేసేసుకుందామండి. చికెన్ వేసిన తర్వాత వాటర్ వస్తుంది కదండి. ఆ వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ పైకి తేరే వరకు వేయించుకోవాలండి. చికెన్ వేగుతూ ఉంటుందని ఈలోపు రైస్ అయితే, బిర్యానీ రైస్ అయితే కడిగేసి తీసుకున్నానండి. మధ్య మధ్యలో చికెన్ వేయించుకోవాలండి, లేదంటే అడుగు పట్టేస్తుంది. చికెన్ అయితే చాలా వరకు వేగిపోయిందండి. ఇప్పుడు ఫ్రెష్గా చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకుందామండి. మిక్సీ పట్టుకుని గరం మసాలా పేస్ట్ వేసుకుందాము. ఇవన్నీ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా ఆయిల్ పైకి తేరింది కదా, అంతా వేగిపోయిందండి. ఇప్పుడు దీనిలోకి ఉప్పు, పసుపు, కారం, బిర్యానీ మసాలా పౌడర్ అయితే వేస్తున్నానండి. ఒకసారి అంతా మిక్స్ చేసేసుకుందాము. అంతా మిక్స్ అయిపోయిందండి. ఇప్పుడు వాటర్ వేసేసుకుందామండి. ఎసరంతా బాగా మరిగిన తర్వాత బిర్యానీ రైస్ వేసేసుకుందాము.
ఒకసారి అంతా మిక్స్ చేసుకుని ఉప్పు కారం అన్నీ సరిపోయినాయో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలండి. ఎసరైతే మరిగిపోయింది. రైస్ వేసేసి మూత పెట్టేసుకుందామండి. 20 మినిట్స్లో అయితే బిర్యానీ అయితే రెడీ అయిపోతుందండి. స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. ట్వంటీ మినిట్స్ తర్వాత మూత తీసి చూపిస్తున్నానండి. చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. ఫ్రై ప్రిపేర్ చేసేసుకుందాము. కడిగి తీసుకున్న చికెన్ తీసుకోవాలండి. ఫ్రెష్గా చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, మిక్సీ పట్టుకున్న గరం మసాలా పేస్ట్, ఈ మసాలా అంతా చికెన్కి పట్టేలా బాగా మిక్స్ చేసిన తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు, పసుపు, కారం అన్నీ వేసేసుకోవాలండి. కొద్దిగా ఆయిల్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 30 మినిట్స్ ఈ మసాలా పెట్టిన చికెన్ పక్కన పెట్టేసుకుందామండి. టేస్ట్ అయితే బాగుంటుంది. 30 మినిట్స్ తర్వాత స్టవ్ వెలిగించేసి బాండీ పెట్టుకోవాలండి. 2 స్పూన్లు వేసానండి ఆయిల్ అయితే వేడెక్కిపోయింది. పచ్చిమిర్చి, కరివేపాకు వేసేసుకుందాము. ఇవి అయితే వేగిపోయినాయండి. ఇప్పుడు ఇదే ఆయిల్లో చికెన్ వేయించేసుకుందామండి. తక్కువ ఆయిల్తో చేసుకోవచ్చు అండి చికెన్ వేపుడు. టేస్ట్ అయితే బాగుందంటండి. చికెన్ అంతా వేగిపోయిన తర్వాత చికెన్ మసాలా పౌడర్ ఉంటుంది కదండి, ఆ మసాలా పౌడర్ వేసుకోవాలి. చాలా సింపుల్ ప్రాసెస్లో టేస్టీగా చేసుకున్నాం కదండి. ఇదంతా బాగా వేగిపోవాలండి. చికెన్లోంచి వచ్చిన వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ పైకి తేరిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందామండి. చికెన్ ఫ్రై రెడీ అయిపోయిందండి. చికెన్ ఫ్రై, బిర్యానీ అన్నీ చాలా బాగా చేశానన్నారండి. టేస్ట్ చాలా బాగుందని చెప్పారు. స్టవ్ అయితే ఆఫ్ చేస్తానండి. రైతా ప్రిపేర్ చేసేసాను. ఈ రెసిపీస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి.